వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివారుణ డైరీస్. మన వంటింట్లో ఉన్న చిన్న చిన్న గింజలలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయి. రోజు వాడిన వాటి అసలైన విలువ మనకి అంతగా తెలియదు. అలాంటిదే ఒక గింజ వాము. వంటల్లో రుచి కోసం వాడతాం, కానీ వాము నిజానికి ఒక సహజ వైద్య మందు. మన పెద్దలు చెబుతారు, వంటింట్లో వాము ఉంటే 100 మందులు అవసరం ఉండవు అని. ఈరోజు మనం వాము గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 1. వాము పరిచయం. వాముని ఆంగ్లంలో అజ్వైన్ అంటారు. ఇది వాసన బలంగా ఉండే చిన్న గింజ. రుచి కొంచెం కారం, చేదు కలిసినట్టు ఉంటుంది. వాముని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలలో వంటల్లో, ఔషధాలలో వాడుతున్నారు. వాము వాడకం మన సంస్కృతిలో చాలా పురాతనమైంది. ఆయుర్వేదము, యునాని, సిద్ధ వైద్యాలలో వాముకి ప్రత్యేక స్థానం ఉంది. 2. ఔషధ గుణాలు. వాములో జీర్ణశక్తిని పెంచే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వచ్చినప్పుడు వాము నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే వాము దగ్గు, జలుబు తగ్గించడంలో చాలా ఉపయోగకరం. వాముని పొగ తీయడం లేదా వాము నీళ్లు తాగడం వల్ల శ్వాసనాళాలు శుభ్రం అవుతాయి. మహిళలకు మాసిక ధర్మ నొప్పులు తగ్గించడంలో కూడా వాము సహజ వైద్యం లాంటిది. వాములో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా వాము నూనెను బయటికి రాసుకుంటే కీళ్ళ నొప్పులు, వాతం సమస్యలు కూడా తగ్గుతాయి. 3. ఆ వాముని వాడే విధానం. వాముని వాడటానికి కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. వాము నీరు. 1 గ్లాసు నీటిలో 1 స్పూను వాము వేసి మరిగించి తాగితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వాము పొగ. జలుబు లేదా ముక్కు బ్లాక్ ఉన్నప్పుడు వాము పొగ తీయడం వల్ల శ్వాస సులభంగా అవుతుంది. వాము ఉప్పు. వాము పొడి, ఉప్పు కలిపి భోజనం తర్వాత నమిలితే కడుపు తేలిగ్గా ఉంటుంది. వాము నూనె. కీళ్ళ నొప్పి లేదా వాతం ఉన్నప్పుడు బయటికి రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు చాలామందికి ఇంటి వైద్యంగా ఉపయోగపడతాయి. మన వంటింట్లో ఉండే వాము ఒక సాధారణమైన గింజ మాత్రమే కాదు, అది సహజమైన వైద్య మందు. జీర్ణశక్తి నుండి జలుబు వరకు, కీళ్ళ నొప్పి నుండి రోగనిరోధక శక్తి వరకు ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. అందుకే మన పెద్దలు దాన్ని అమ్మల మందు అని పిలిచేవారు. ఈ వీడియో నీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.